వెల్కమ్ టు 7 మీడియా. నేను మీ ఆదినారాయణ. ప్రతి పేదవాడికి సొంతిల్లు నిర్మించుకోవాలనే కళ ఉంటుంది. ఆ కళ సాకారం చేసుకోవాలంటే వారి దగ్గర తగినంత ఆర్థిక స్తోమత ఉండదు. పేదలు, నిరుపేదలు, దారిద్ర్యరేఖకు దిగువనున్న ఈ పేదలందరూ ప్రభుత్వం మంజూరు చేసే ఇంటి స్థలాలు, వారి నిర్మించే ఇళ్లపై ఆధారపడి ఉంటారు. ప్రభుత్వాలు ఎప్పుడైతే వారికి సహకరిస్తాయో అప్పుడు వారికి సొంతింటి కళ నిజమవుతుంది. ప్రభుత్వాలు సహకరించకపోతే పేదలు సొంతిండ్లు నిర్మించుకోవడం కలగా మిగిలిపోతుంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా పేదలకు ఇల్లు మంజూరు చేయడం అనేది ప్రభుత్వంలో సర్వసాధారణం. అదేవిధంగా గతంలో 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది. ఆ సమయంలో ప్రతి పేదవాడికి సొంతింటి కల నిజం చేయాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదలందరికీ ఇంటి స్థలాలు మంజూరు చేయడానికి శ్రీకారం చుట్టింది. ఆ సమయంలో వైసీపీ ప్రభుత్వం 71.811 ఎకరాలలో 17,005 జగనన్న కాలనీలు నిర్మించడానికి శ్రీకారం చుట్టింది. అప్పట్లో దాదాపు 31 లక్షల మంది మహిళలకు ఇంటి పట్టాలు మంజూరు చేసినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతుంటారు. అదే కాకుండా 21 లక్షల ఇళ్ళు నిర్మాణాలు చేపట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అందులో దాదాపు ఒక 9 నుంచి 10 లక్షల ఇళ్ళు పూర్తయినట్లు, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 10 లక్షలకు పైగా ఇళ్ళు పూర్తయినట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తుంటారు. ప్రతి పేదవాడికి సొంతింటి కల నిజం చేయాలనే ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తుంటారు. ప్రస్తుతం ఇప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల్లో ఓడిపోయింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 31 లక్షల మంది మహిళలకు ఇంటి పట్టాలు మంజూరు చేశారు. అలాగే ఆ సమయంలో 21 లక్షల ఇళ్ళు పూర్తి చేయాలని ప్రభుత్వం భావించింది. కాకపోతే అది పూర్తి కాలేదు. 9 నుంచి 10 లక్షల లోపే లబ్ధిదారులు ఇళ్ళు పూర్తి చేసుకున్నారు. అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కో ఇంటికి 1,80,000 రూపాయలు ప్రభుత్వం తరపున మంజూరు చేసింది. ఇంకా మిగతావి అంటే లోన్ల ద్వారా కావచ్చు, ఇంకా ఇసుక, సిమెంటు, కడ్డీలు, ఇలా అన్నిటి కలిపి ఒక్కో ఇంటికి 2,70,000 అందిస్తున్నట్లు అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఇది మనం చెప్తున్నది కాదు, అప్పట్లో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పిన మాట. లబ్ధిదారులు మాత్రం మాకు 1,80,000 మాత్రమే ప్రభుత్వం నుంచి లబ్ధి పొందామని చెప్తుంటారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జగనన్న కాలనీలలో ఇంటి నిర్మాణాలు యథావిధిగా కొనసాగిస్తారా లేదా అనేది ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మారింది. మన ఆంధ్రప్రదేశ్లో నాయకులు ఎలా ఉంటారంటే, గత ప్రభుత్వం చేసిన పనులు ఆ ప్రభుత్వం అధికారం నుంచి దిగిపోతే మళ్ళీ వచ్చే ప్రభుత్వం ఆ పనులు ప్రారంభించదు. ఇది మనకు తెలిసిందే. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్లు కావచ్చు, లేదా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన పలు పథకాలు ఆయన అమలు చేయలేదు. అప్పట్లో 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ హయాంలో అప్పటి ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్ళు పూర్తి చేయడానికి వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ఆ గృహాలు అలాగే ఆగిపోయాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2014 నుంచి 19 వరకు ఎవరి అయినా గృహాలు ఆగిపోయి వాటికి బిల్లులు రాకపోతే ఇప్పుడు చెల్లించడం జరుగుతుందని కూడా కూటమి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఆ విధంగా మనం ఇప్పుడు తీసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పేదలకు మంజూరు చేసిన ఇంటి స్థలాలు కావచ్చు, ప్రభుత్వం తరపున వారికి మంజూరైన ఇళ్ళు కావచ్చు, ఇవి కొనసాగించడానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా లేదా? ఈ ప్రశ్న ఇప్పుడు
లబ్ధిదారుల్లో మెలుగుతుంది. 21 లక్షల ఇండ్లు పూర్తి చేయాలని వైసీపీ భావించింది, కానీ అది కుదరలేదు. ఆ నిర్మాణాలన్నీ ఆగిపోయాయి. మహా అంటే 10 లక్షల లోపే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇండ్లు పూర్తి చేసింది. మిగతా ఇండ్లన్నీ అలాగే ఉన్నాయి. ఈ కూటమి ప్రభుత్వం వాటిని పూర్తి చేస్తుందా లేదా? వాటిని మాత్రం పూర్తి చేయకపోతే చాలా మంది పేదలు నష్టపోయే అవకాశం ఉంటుంది. కొంతమంది లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలు బేస్మటాల వరకు వేశారు, గోడల వరకు వేశారు, స్లాబ్ వరకు వేశారు. కొంతమందికి ఇంటి స్థలాలు మంజూరు చేశారు, కానీ వైసీపీ ప్రభుత్వం దిగిపోయే సమయానికి పట్టాలు కూడా ఇవ్వలేదు. ఇంకా కొంతమందికి ఇండ్లు మాత్రం పేదలకు మంజూరయ్యాయి, చాలామందికి ఇంకా పట్టాలు ఇవ్వలేదు. ఈ పట్టాలు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇస్తుందా లేదా? ఈ నిలిచిపోయిన ఇండ్లను కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తుందా లేదా? నాయకులు అందుకు సుముఖంగా ఉంటారా? ఆ నిర్మాణాలు పూర్తి చేయడానికి వారు ముందుకు సాగుతారా లేదా? ఈ ప్రశ్న ఇప్పుడు లబ్ధిదారుల నోట్లో నలుగుతుంది. లబ్ధిదారులు ఆశగా ఎదురు చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటిపోయింది. ఇప్పటి వరకు జగనన్న కాలనీల గురించి ప్రభుత్వం ఏమీ మాట్లాడలేదు. కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడికి 3 సెంట్లు స్థలం ఇచ్చి ఇండ్లు నిర్మిస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం వారిచ్చిన హామీ వరకే అర్హులైన పేదలకు 3 సెంట్లు స్థలం ఇచ్చి అందులో ప్రభుత్వ గృహాలు కట్టిస్తారా, లేదా అందులో జగనన్న కాలనీని కూడా పూర్తి చేస్తారా అనేది తెలియాల్సింది. ఇప్పటికైతే లబ్ధిదారుల్లో ఒక అయోమయం ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఏ పథకాలు కూడా కూటమి ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధపడలేదు. అలాంటప్పుడు జగనన్న కాలనీలను పూర్తి చేస్తుందా లేదా అనే సందేహం లబ్ధిదారుల్లో ఉంది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతాలలో 1.5 సెంటు, పట్టణాలలో 1 సెంటు లబ్ధిదారులకు మంజూరు చేశారు. అందులోనే ఇండ్లు నిర్మించడానికి ప్రభుత్వం సహకరించింది. ఇప్పుడు ఈ జగనన్న కాలనీలు కానీ పూర్తి కాకపోతే చాలామంది పేదలు నష్టపోయే అవకాశం ఉంటుంది. ఆ ప్రభుత్వంలో చేసిన పనులు మనం ఎందుకు చేయాలని కూటమి ప్రభుత్వం కానీ భావిస్తే పేదలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. లేదా ఏ ప్రభుత్వం అయినా సరే పేదలకే కదా ఇంటి స్థలాలు ఇచ్చింది, ఇంటి నిర్మాణాలు చేపట్టింది ప్రభుత్వమే కదా, పేదలు నష్టపోకుండా యథావిధిగా ఇంటి నిర్మాణాలు కొనసాగిస్తామని కూటమి ప్రభుత్వం కానీ భావిస్తే పేదలు సంతోషపడే అవకాశం ఉంది. లేదంటే జగనన్న కాలనీలలో ఇల్లు నిర్మించుకుంటున్న పేదలకు మాత్రం నష్టం తప్పదు. కూటమి ప్రభుత్వం జగనన్న కాలనీల నిర్మాణాలు యథావిధిగా కొనసాగిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ప్రభుత్వ పెద్దల నుంచి ఏదో ఒక నిర్ణయం తీసుకునే వరకు జగనన్న కాలనీల లబ్ధిదారుల్లో అయోమయం తప్పదు. ప్రభుత్వం అనుకూలంగా సహకరిస్తుందా లేదా వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటుందా అనేది తెలియాల్సింది.